హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంగా భక్తాదులందరికీ, ఇక్కడ విచ్చేసిన భక్తాదులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే పెద్దిరెడ్డి కార్యకర్త, మెయిన్ కార్యకర్తలు పెద్దిరెడ్డి శుభాకాంక్షలు. నాగేంద్ర, రమణారెడ్డి, గోపాల్, మల్లికార్జున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మహేశ్వర్ నగర్ వినాయక చవితి శుభాకాంక్షలతో ఏర్పాటు చేసిన వినాయకుని ఈరోజు 3 రోజుల ప్రోగ్రాం జరుగుతోంది. ఆ 3 రోజుల ప్రోగ్రాం గురించి పెద్దిరెడ్డి గారు ఈరోజు వివరంగా చెప్తారు. పెద్దిరెడ్డి, ఈ 3 రోజుల కార్యక్రమాలు ఏమున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అని. మీ యూట్యూబ్ వాళ్ళ కూడా మా కమిటీ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మనం కడప రోడ్లో ఉన్నటువంటి మహేశ్వర్ 2 మరియు రెడ్డి నగర్ మొత్తం కలుపుకొని 4 వీధులలో ఈరోజు మనం వినాయక చవితి ప్రోగ్రాం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇక్కడ వినాయక చవితి మొదటి రోజు 27వ తారీఖున స్వామివారికి ఉదయం బ్రహ్మాండంగా పూజ కార్యక్రమాలు జరిగినాయి. స్వామివారి అభిషేకము, స్వామివారి పూజ, అలాగే కొత్త కరెన్సీ నోట్ల దండ, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఈరోజు మనం మొదలుపెట్టాము. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు మనల్ని ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాము. ఈరోజు మొదటి రోజు భాగంగా సాయంత్రం 4 గంటలకు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమం కలదు. ప్రతి మహిళలు పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారు. బృందావనం అనే ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంటుంది. బృందావనం 2వ రోజు ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రజార్లం అందరం బాగా కలిసి సంతోషంగా స్వామివారి నిమజ్జనం వరకు అందరం ఇలాంటి ఏ తప్పులు జరగకుండా స్వామివారిని నిర్విఘ్నంగా సాగనంపేంత వరకు అందరూ మా కమిటీ వారు, మా ప్రజలు అందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఆఖరి రోజు అన్నదానం ఉంటుంది కదన్నా. ఆఖరి రోజులో శనివారంలో భాగంగా అన్నదానము మరియు స్వామివారి నిమజ్జనము కోలాటంతో చిన్నపిల్లలు 40 మంది పిల్లలతో కోలాటముగా అందరం స్వామివారి ఊరేగింపు ఉండి స్వామివారిని నిమజ్జనం చేసి అందరం సంతోషంగా ఇంటికి వస్తాము. క్షేమంగా తిరిగి వస్తాం. అందరం క్షేమంగా లాభంగా అందరం ఇంటికి వస్తాము. జై గణేష్ మహారాజుకి. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మొత్తం కార్యనిర్వాహకులందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి మరొకసారి పండుగ శుభాకాంక్షలు.